నమస్తే. నమస్తే సార్. నమస్కారం మాస్టర్. అసలు మేము ఈ ప్రకృతి ప్రణామం, ఒక ప్రకృతికి నమస్కారం అనే ఒక దాన్ని మేము టైటిల్ కోసం ప్రకృతి ధర్మం అనే దీని గురించి 5 ఎలిమెంట్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు అసలు ఏం పెడదాము, హెడ్లైన్ ఏం పెడదాము అనే దాని గురించి ఎతుకుతుంటే గబక్కన ఈ జనతా కార్యాలయ సాంగ్ రావటం మా ఇన్ఛార్జ్ ఆ థాట్ మీ దగ్గర పుట్టింది కాబట్టి మీ దగ్గర ప్రణామం. మీకు ప్రణామం సార్. అది ఎత్తుకొని మీరు ప్రకృతి మీద భావితరాలకి దాన్ని ప్రేమించాలి అని ఒక కార్యక్రమం చేయటమే ఒక దైవకార్యం. ముందు దానికి మీకు ప్రణామం. నమస్తే సార్. ఏంటంటే ఊరక 2 మాటల సినిమా నుంచి వద్దామండి. ఫస్ట్ సినిమాలోనే అద్భుతమైన ఒక ఫిలాసఫీ అంటే ఒక బుద్ధుడు భగవాను ఒక జ్ఞానం పొందినోడు ఫస్ట్ ప్రేమిద్దాం, ఏమైంది పోతే ప్రేమిస్తారు అనే ఒక పాయింట్ని, ఒక అద్భుతమైన గురువులు నుంచి వచ్చిన అద్భుతమైన ఆ సత్యాన్ని ఫస్ట్ సినిమాలోనే అద్భుతంగా ఆ డైలాగ్ ఎంతోమందికి ఆదర్శనీయంగా, ఎంతోమందికి ప్రేమిద్దాం ఏమైంది అనే ఒక భావన తత్వాన్ని ఆ డైలాగ్ ఎలా పుట్టింది ఫస్ట్ ఆ మిర్చి సినిమాలో ఆ డైలాగ్ అసలు ఏంటి సార్, ఎక్కడ అది కరెక్ట్ అయింది ఆ డైలాగ్? అది ఆత్మ వచ్చే డైలాగ్ కానీ అంతే భౌతికమైన డైలాగ్ కాదు అది. అంటే మనం ఇప్పుడు చిన్నప్పుడు మనందరం చరిత్ర చదువుకొని ఉంటాం. ఏ చరిత్రలో అయినా సరే యుద్ధాలు, ఆ రాజ్యం ఆక్రమించుకోవటం, ఈ రాజ్యం ఆక్రమించుకోవటం చరిత్ర ఏం పెద్ద గొప్ప చరిత్ర ఏం కాదు. అన్ని కూడా దేశాల కోసం కొట్టుకోవటమే. మనం యాక్చువల్ చరిత్రలో ఆ సంస్కృతి గొప్పది, ఈ సంస్కృతి గొప్పది కంటే చరిత్రలో ఎక్కువ దుర్మార్గాలే జరిగినాయి, యుద్ధాలు జరిగినాయి ఎక్కువ. ప్రేమతత్వం లేదు, కొంతమంది చనిపోతుండేవాళ్ళు. ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్టు, సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్టు యుద్ధం, ఆ యుద్ధం మన చరిత్ర అంటే యుద్ధాలే నేర్పారు మనకి. ఏ యుద్ధం ఎప్పుడు జరిగింది? మహానుభావులు అందరూ యుద్ధం చేసి 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 ఆఖరికి తెలుసుకుంది ఏంటంటే ప్రేమగా. అదే ముందే చెప్తే సో ఫైనల్గా తెలుసుకున్నారు అది అందరూ. అలెగ్జాండర్ అయినా అదే తెలుసుకున్నాడు, చాలా మంది ప్రపంచం మొత్తం అదే అవ్వాలనుకున్నాడు. చివరికేమో ఏం మిగల్లా అనే ఒక వైరాగ్యంకో ప్రేమకో వచ్చాడు తప్ప అశోకుడు అదే చేశాడు. మళ్ళీ యుద్ధాలు చేసి ఆ తర్వాత చెట్లు నాటించాడు, ప్రేమతత్వం బోధించాడు దేశం అంతా. సో ఎక్కడైనా సరే ఫైనల్గా తెలుసుకున్నారు అది చివరికి, అదైతే బాగుండని. దాని గురించి అల్టిమేట్ వార్త అది. సో మనం కొత్తగా మనం కూడా యుద్ధాలు చేసి ఆ తర్వాత అలసిపోయి తెలుసుకోవాల్సిన పని లేదు, ఎందుకంటే చరిత్ర ఉంది ఆల్రెడీ ఉంది. సో వాళ్ళు చేశారు కాబట్టి మనం కొట్టుకోవాల్సిన పని. ఇప్పటికీ మనకి గ్రామాల్లో గొడవలు ఆ ఊరికి పడదు, ఆ కులానికి ఈ కులానికి పడదు, ఆ ఊరికి ఈ ఊరికి పడదు. ఎవరన్నా ఒక ఇద్దరు కూర్చొని అది ఎన్ని రోజులు కొట్టుకుందాం కూర్చొని ఉండే ఈ కొద్దిపాటి క్షణం జీవితం అంటే ఈ చెడికి జీవితం. ఎంత కోటి విషయంతో మన లైఫ్ స్పాన్ అంతా 70 ఏళ్ళు బతుకుతాం, అది ఇలా వెళ్ళిపోద్ది. ఒక ఇద్దరు గొడవ పడేవాళ్ళు కూర్చొని ఇంత చిన్నదిరా ప్రేమించుకుందాం అనుకుంటే ఎలా ఉండేది అనే ఎక్స్ప్రెషన్ ఎప్పుడు నాకు. సో అది హీరో నోట్లోంచి వస్తే బాగుంటుంది, అంత పెద్ద మాట. పైగా అతను కూడా ఆ సినిమాలో ఫస్ట్ క్యారెక్టర్స్ అలాంటి ముందు యుద్ధానికే ఇష్టపడతాడు, అలసిపోయాడు. చరిత్రలో చెప్పినట్టే అలసిపోయి ఇదే మార్గం నేను అదే తీసుకున్నా. అందులో ఏముందిరా బాబు, ప్రేమిద్దాం మనిషిని, మీరు ప్రేమతో జయిస్తే అవతోడు అలసిపోతాడండి, ఆడు కూడా ప్రేమించాల్సిందే, తప్పదు. నువ్వు యుద్ధానికి కాలు దూగితే ఆడు కాలు దూగుతాడు తప్ప నువ్వు రోజు ప్రేమిస్తావంటే వాడు మాత్రం ఎన్ని రోజులు చేస్తాడు యుద్ధం. అరే మనమేమో తిడతంటే ఆడు ప్రేమిస్తున్నాడు రా అంటే మానుకోవాల్సిందే. అక్కడికి చాలా పెద్ద ఎక్స్ప్రెషన్ అనిపించింది. ఆడు కొడతంటే సైరా అంటాం ఒక రకమైన హీరోయిజం, ఆడు కొడతంటే నేను కూడా కొట్టాలని అది చూపించి దీనికంటే ఒక గొప్ప హీరోయిజం ఉంది. ప్రేమ వీడు కొట్టగలిగే మనిషి అయినా సరే, అంత శక్తి ఉన్నా సరే ప్రేమిత్వం మొదలు పెడితే వేరు అని చెప్పాలనిపించింది నాకు ఎందుకో. పైగా అలాంటి కటౌట్ అలాంటి హీరో చెప్పగలిగితే అసలు ఎలా ఉంటుంది ఆడియన్స్, ఇంకా ఎక్కువ వెళ్తుంది అని అనిపించి మా సరే అది జనం కూడా దాన్ని అంత గొప్ప రిసీవ్ చేసుకోవటం. దానికంటే అది ఒక ఇంత సీమంత అయితే జనతా క్యారేజ్లో అసలు ఓన్లీ నేచర్ మీదే, పంచ ఎలిమెంట్స్ మీద, మొక్కల మీద అసలు థాట్ మీకు ఎలా వచ్చింది? ఇది అంటే చాలా మంది ఏంటంటే మొక్కల గురించి వాటర్ గురించి చాలా తక్కువ వెళ్తుంటారు యాక్చువల్. అవును ఎందుకంటే ఎక్కడ మనల్ని ఎంత కమర్షియల్ పెట్టేసి బయటకు వెళ్తున్నామేమో అన్న ఉద్దేశంలోకి మీకు భయనిచ్చలేదా? ఉంది. అంటే ఎక్కడో రోజు అందరం చదువుకుంటున్నాం, ఈ పరుగు పందెంలో పడి మన ఇల్లు బాగుంటే చాలు, మన పిల్లలు బాగుంటే చాలు, మన మేడ బాగుంటే చాలు అనుకునే. బట్ ఈ ఇల్లు నీ పిల్లలు ఉండాల్సింది
ఇవి ఇందులోనే ఈ ప్రపంచంలోనే అసలు ఫస్ట్ అది కాపాడితే అది నీ ఇల్లు కాపాడుతుంది. నువ్వు ఎంతసేపటికి అసలు అది వదిలేసావు, అది మొత్తం వదిలేసి అసలు నీ ఇల్లు కాపాడుకున్నా సరే ఏం అవ్వదు, ఉపయోగం లేదు. అసలు నీకు పీల్చడానికి గాలి లేదు, తాగటానికి నీరు లేదు. నీ ఇల్లు బాగుంటే ఏం చేసుకుంటావు? నీ ఇల్లుని దాన్ని సరిదిద్దుకోవాలి. అది బాగుంటే నీ ఇల్లు బాగున్నట్టే. ఇక ఇందులో అందరికీ తెలిసిందే కానీ ఎక్కడో ఈ పరుగు పందెంలో మర్చిపోయాం. అసలు భావితరాలుగా చెప్పట్లేదా? మనం ఈ భూమి మీదకి అద్దుకుంటానికి వచ్చాం. కొన్ని రోజులు ఉండి ఇప్పుడు మనం ఎవరిదో ఒక ఇల్లు అద్దె తీసుకుంటాం, అటు మేకులే కొట్టనీడు ఒకప్పుడు. అది వాడకూడదు, నీళ్లు ఈ గంటే వాడాలి, చుట్టాలు ఎక్స్ట్రా మనుషులు వస్తే ఒప్పుకోడు. ఇంత జాగ్రత్తలు చెబితే మనం చాలా జాగ్రత్తగా ఉంటాం ఇంట్లో. ఎప్పుడు ఖాళీ చేయమంటాడు అని అర్థం. మనందరికి ఓనర్ నేర్చురేనా? నువ్వు ఇంటి ఓనర్కే నువ్వు భయపడినప్పుడు నేచర్ భయపడాలి. ఈ ప్రకృతి ఓనర్కి ఎంత భయపడాలి? అబ్బా ఆడు నిన్ను కొన్ని రోజులు నీకు అద్దెకిచ్చాడు ఇక్కడ, నీ దేహాన్ని తిరిగి అన్ని చేసుకొని నువ్వు వాటిని చెడగొడతాం మొదలు పెడితే ఎందుకు ఆ ఓనర్ ఎందుకు ఒప్పుకుంటాడు? ఇంటి ఓనరే ప్రాబ్లం అన్న. ఇంటి ఓనరే ప్రాబ్లం. నేచర్ అని 100 రూల్స్ పెట్టాడు. నీకు ఆ రూల్స్ చెప్పలా అతను అంత నోట్లోంచి, నువ్వు అనుభవించు. ఇక్కడ ఈ నేచర్ ఏంటంటే ఇంటి ఓనర్లా ఖాళీ చేయమంటే ఉండదు. ఇక్కడ ఖాళీ చేయమంటే తీసుకెళ్ళిపోవటమే. వికెట్ అవుట్ అంతే. అంతేగా మనకి ఇంటి ఓనర్ ఖాళీ చేస్తే ఇంకొక అద్దె తీసుకుంటాం. నేచర్ ఖాళీ చేయమంటే క్లోజ్. అదే ప్రాబ్లం. పైగా నీ ఒక్కడనే కాదు, నువ్వు కొన్ని లక్షల జీవుల్ని జీవరాశుల్ని ప్రమాదంలో పడేసి నువ్వు ఆనందంగా ఉండాలని ప్రయత్నిస్తే అది మహాప్రమాదం. ఇంత అద్భుతం ఉంది ఈ మహాబ్రహ్మాండం. ఎంత అద్భుతమైన నువ్వు ఆనందంగా వీక్షించి వెళ్ళిపో. కట్టు దాంట్లో చెడగొట్టి వెళ్ళొద్దు పోయేటప్పుడు భావితరాలకి. ఆకాశం, నీరు, సముద్రం వీటన్నిటిని ఎంజాయ్ చేసి వెళ్ళిపోమన్నాడు. ఫ్రీగా ఇచ్చాడు. పైగా ఇది అదే కనీసం ఇంటి ఓనర్కి అద్దెన కట్టాలి, దీనికి అద్దె కూడా కట్టాల్సిన పని లేను. ట్యాంక్స్ బాగుండా పోతున్నాడు మనిషి. ఇంత అద్భుతాన్ని అసలు నువ్వు టేకెన్ ఫర్ గ్రాంటెడ్. దీనికి ఓనర్ నాకు కనపడ్డు, అలసి తీసుకుంటావా? ఓనర్ అక్కడే ఉన్నాడు, చూస్తున్నాడు సాక్షిగా. అది మనం మర్చిపోయి మర్చిపోయాము. మన పిల్లలకి బాగా చదువుకో అంటున్నాను తప్ప బేసిక్స్, నేచర్ బేసిక్స్ అవి లేని బేసిక్స్ అవి తెలియకుండా ఈ చదువు ఒకటే ఏమి చేయలేడు. నేచర్లో ఉన్న ఎలిమెంట్స్. సో ఫస్ట్ ప్రణామం జీవితంలో అయినా సరే, రోజులో అయినా సరే దానికి ప్రణామం పెట్టి మొదలు పెడితే భయం భక్తి ఉంటాయి, నీ జీవితంలో ఆనందమే ఉంటుంది. ఫస్ట్ హీరో ఇంట్రడక్షన్ కూడా చిన్న మొక్కలు వేసుకొని బండిలో అలా ట్రావెల్ చేస్తున్నాడు ఇంట్రడక్షన్. అది మాకు ఆశ్చర్యమైంది సార్. హీరోని ఏంటి ఇంత సాధారణంగా మొక్కలు వేసుకొని ట్రావెల్ అవుతున్నాడు ఏంటి అంటే నాకు చిన్న అందాలని ఒక పొద్దున్నే ఒక సూర్యోదయం చూడటానికి కూడా తప్పిస్తాడు. నువ్వు అది అలవాటు చేసుకుంటే నీ ఆనందం నేచర్కి అలవాటు పడితే. మన రోజు డిప్రెషన్ పొద్దున్న నుంచి ఆడలేడు, ఆడేదో అన్నాడు. ఈ పక్కన పెట్టి నేచర్ చూస్తూ మొదలు పెట్టిన ఒక పువ్వు పూసింది, అది ఎంజాయ్ చేయడం మొదలు పెడితే పొద్దున్నే సూర్యోదయం చూడాలి, సాయంత్రం సూర్యాస్తమయం చూడాలి. వాటిలోని అందాలు మొదలు పెడితే ఈ మనకి రోజు చూసే ఈ గొడవ చిన్న అవుతాయి. అవి ప్రాబ్లమ్సే కాదు, ఆ ఎంజాయ్మెంట్స్ కూడా కాదు. బయట నువ్వు రోజు ఇవి ఆనందం అని అనుకున్న ఏమీ ఆనందం ఇవ్వలేవు. కానీ వాటిని ఎక్కడో మనం అవి మర్చిపోయాము, మిస్ అయ్యాం. బట్ తెలియదేం కాదు ఇది, బట్ ఎక్కడో పక్కన పెట్టేసాము అనిపించింది. సో ఈ క్యారెక్టరు ప్రకృతిని ప్రేమిస్తుంటే చాలా ఫ్రెష్గా కంపడ్డాడు నాకు. ఒక మనిషి ప్రకృతిని ప్రేమిస్తానంటే నేను అందుకే పేరు కూడా ఆనందే పెట్టా. వాడికి అదే ఆనందం, ప్రకృతికి మించింది లేదు. క్లియర్గా చెప్తాడు, మనం టెనెంట్స్, మనం అద్దెకి వచ్చాం, జాగ్రత్తగా కొన్ని రోజులు ఉండి మళ్ళీ లాస్ట్ ఈజ్గా నెక్స్ట్ వాడికి అప్పచెప్పి వెళ్ళిపోవాలి తప్ప నీకు దీన్ని ఆస్వాదించే కూడా సైకిల్ అద్దెకి తీసుకున్నప్పుడు తిరిగివ్వాలిగా. కరెక్ట్గా తీసుకెళ్ళి ఏమాత్రం ఏమి ఎరగొట్టే పని అయితే వాడు కొట్టి పిలిచికొని డబ్బులు వదిలేసి వెళ్ళిపోతాడు. ఎలా తీసుకెళ్ళి ఇవన్నీ తెలుసు మనకి. ఇది ఒక్కటే మన సొంతం అని ఎలా అనుకుంటున్నామో తెలియట్లా. పైగా ఒక రాంగ్ ఫ్రేజ్ వాడుతున్నాం సార్ అందరం. ప్రకృతిని కాపాడుకుందాం, ప్రకృతిని కాపాడుకోవాల్సిన పనిలే. మనం ప్రకృతిని కాపాడే స్థాయిలో లేవు. ప్రకృతే మనల్ని కాపాడాలి. నువ్వు దాన్ని చెడగొడితే దానికి తెలిసి ఎలా కాపాడుకోవాలో. ప్రకృతిని కాపాడే స్థాయిలో మనం ప్రకృతి కాపాడుతానంటే వెళ్ళిపోద్ది. అది క్లీన్ చేసేసుకుంటుంది. అది కరోనా తీసుకొస్తుంది, సునామీలు తీసుకొస్తుంది,
తీసుకొచ్చి భూకంపాలు తీసుకొచ్చుద్ది, వరదలు వచ్చి అక్రమ కట్టడాల నుండి వెళ్ళిపోతుంటాయి, అది అట్లా క్లీన్ చేసేసుకుంటుంది. నువ్వేం దాన్ని కాపాడేది? మనం ప్రకృతిని కాపాడలేం, మనం కాపాడుకోవాలి. ప్రకృతిని కాపాడే స్థాయిలో మనం లేవు, అది ఇక్కడే ఉంది, అది అక్కడ ఉంది, మనమే ఆంబావుతూ ఉన్నాం. కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి ప్రకృతి ఇలాగే ఉంది. ఎన్ని చూసింది అది? ఎన్ని చూసి మనలాంటి వాళ్ళు ఎంతమంది చూసి ఉంటుంది? సింపుల్గా ఒక రౌండ్ వచ్చి క్లీన్ చేసుకుని వెళ్ళిపోద్ది. అది దానికి తెలుసు ఎక్కడ స్పాయిల్ అవుతుందో, దాన్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలో కూడా తెలుసు. ఇప్పుడు జంతకారులు అంటే మనకు వాటర్ గురించి కూడా చెప్పారు, వాటర్ గురించి చెప్పారు కదండి. యాక్చువల్గా అందులో ఒక ఫైట్ కూడా చెప్పా, ఫైట్లో వాటర్ గురించి. మెయిన్ పంచభూతాలు అదే భావితరాలు తెలుసుకోవాలి, వాటి ఇంపార్టెన్స్ తెలుసుకోవాలి. మనకి గాలి ఎంత అవసరం, నీరు ఎంత అవసరం, భూమి ఎంత అవసరం, చెట్టు ఎంత అవసరం. మనకు తెలియని దేవుళ్ళ గురించి రోజు ప్రార్థిస్తున్నాము. సాక్షి దైవాలు ప్రతి క్షణం ఉపయోగించుకునేది. నీరు లేకుండా ఉండలేము, గాలి లేకుండా ఉండలేము. పెద్దలు కూడా వాయుదేవుడు, అగ్నిదేవుడు, భూమి దేవుడు, భూదేవి, ఇదే దేవుళ్ళు అని చెప్పారు. మనం ఈ వదిలేసి ఏదో కొట్టుకొని ఆ మతం ఈ మతం ఆ పాడు ఈ పాడుకోయి అసలు ప్రపంచం అంతా వేరే బాట తెలిపోతే అందరికీ కామన్ దేవుళ్ళు ఇదే కదా. ప్రతి క్షణము అంటే కళ్ళు తెరిస్తే ఉపయోగపడే దేవుళ్ళే కదా, సాక్షా దేవుళ్ళే కదా ఇవి. ఏ మతంలోకి వెళ్ళినా వీటికి దేవుళ్ళే ఉన్నారు, పేర్లు వేరే ఉన్నాయి తప్ప ఇవే. వాళ్ళు కూడా ఫైర్ గార్డ్ ఉంది వాళ్ళకి, అన్నీ ఉన్నాయి, అందరికి ఇవే. బేసిక్గా మనం సర్వే అవుతుంది జీవరాశి కారణమైన ఈ పంచభూతాలే దైవాలు. ఈ ఎక్కువ మాడుకున్న బోర్ కొడతాయి, కానీ పిల్లలకి అర్థమయ్యేలా చెప్పగలగాలి. పెద్దలు, టీచర్సు చిన్నప్పటి నుంచి వాటిని ప్రేమించడం నేర్పితే అవి తిరిగి మనల్ని ప్రేమిస్తాయి. మీరు ఇందాక మాట అన్నారు, మనం ఒక చెట్టు నాటి ఆ చెట్టుకు పువ్వో కాయో వస్తున్నప్పుడు నేను నాటిన చెట్టు, నేను కాసిన నాటిన పువ్వు వస్తుందంటే ఒక ఆనందం అన్నారు చూడు. ఇవాళ రేపు పిల్లల ఆనందం ఎక్కడ ఉందో అని చెప్పి ఏంటేంటో ఇస్తుంటాం. ఒకసారి ఏదో నేను ఎవరో ఒక గురువుగారు చెప్పారు, ఆ పిల్లలకి చిన్న చిన్న అద్భుతాలు పోయినాయి. ఇప్పుడు నేచర్ తోటి ఇంటరాక్షన్ పోయింది. ఒక నది అలా ఎలా ప్రవహిస్తుంది ఫోకస్డ్గా చూస్తే అదొక విచిత్రం. అది అద్భుతం. అది ఇవాళ మనకి గ్రాఫిక్స్లో చూసే చిత్రాలు అంతకుమించిన గ్రాఫిక్స్ యాడ్ ఉన్నాయి. కరెక్ట్. ఎక్కడి నుంచి వచ్చింది అది, ఎలా వెళ్తుంది, ఎక్కడో నది అక్కడెక్కడో పుట్టి ఇలా పారుతూ మన పంటలను పండిస్తూ, ఎంత సైన్స్ ఇది. ఎవరు డిజైన్ చేశారు? ఏ గ్రాఫిక్స్ అతను డిజైన్ చేశాడు? ఇది అది ఇంతకుమించి గ్రాఫిక్స్ ఏంటి? నేచర్స్ ఎంత అద్భుతాలు, ఎన్ని అద్భుతాలు. అడవులు అలా పెరిగినాయి, చెట్లు ఎలా అలా పైకి వెళ్ళినాయి. ఫ్రూట్స్ కూడా అన్ని రకాల, మనిషి పులుపు, ఒకటి తీపి, కొంచెం అంటే అన్ని రకాలైన డిఫరెంట్. మనకు కావాల్సిన అన్ని నదులు మనకి ఇచ్చినంత ఇచ్చి ఆఖరికి సముద్రాల్లో కలవటం. ఎంత డిజైను. ఒక ఇంటినే సక్రమంగా డిజైన్ చేయలేకపోతుంటాం మనమే. లీకులు వస్తాయి, వర్షం పడితే ఆ పిచ్చి ఊడిపోద్ది, ఇది ఒక ఇంటినే ఇన్ని రకాలుగా చేయపోతుంటే ఇంత విశ్వాన్ని డిజైన్ చేసింది ఎవరో, అది ఎట్ట డిజైన్ అయింది అసలు. కరెక్ట్గా పగలో నీటికి సూర్యకాంతి, అది లేదా బతకలేము, నైట్ అది కావాలి. అది ఎంత అద్భుతాలు క్రియేట్ చేస్తే మనం దాన్ని ఆస్వాదించాలి, దాన్ని చెడగొట్టకుండా బతకాలి అనే బేసిక్ కామన్ సెన్స్ తప్పేశాం. శ్రీమంతుడు సినిమాలో ఆ డైలాగ్ కూడా చాలా అద్భుతమైంది. తిన్నావు కదా ఏదో ఒకటి ఇవ్వాలి ఊరికి అని ఒక డైలాగ్. తిన్నాం కాబట్టి తిరిగి ఇవ్వాలి అంటే అది వేయలేదు సార్. అంటే ఈ ఒక్కొక్క డైలాగ్ కూడా ఆడియన్స్లో మనసు లోపల గుండె హృదయాల్లో నుంచునేది. ఒక అంటే పిలాప్సీ కాకుండా ఒక హీరో ద్వారా చెబితే ఎలా ఉంటుంది. అద్భుతమైన మహేష్ బాబు గారు ఆ డైలాగ్ చెప్పినప్పుడు ఆనందం ఎంతో మంది. అంటే నేను ఇప్పటికీ నమ్ముతాను మాస్టర్. ఇప్పుడు నేను సమాజం లేకుండా మనం లేము, నేను ఒక్కడనే పోతున్నా అనేది తప్పు. ఎందుకంటే మనం ఒక బటన్ మనం రెడీ చేయగలం గురుగారు. అంటే ఎన్ని మనం తెలియకుండా సమాజం నుంచి పొందుతున్నాము. సమాజంలో ఎవ్వరు లేరు, నువ్వు ఒక్కడే బతుకు ఎట బతుకుతావు అసలు. సో నువ్వు బతుకుతున్నావు అంటే సమాజంలో 10 మందితో పాటే బతుకుతున్నావు కదా. నేను ఒక్కడే బతుకుతా, నువ్వు వెళ్ళి హిమాలయాల్లో ఒక్కడే తప్ప చేసుకుని బతకట్లేదు కదా. సో సమాజంలో ఒక వ్యక్తిగా నేను ఇప్పటికీ నమ్ముతా. నేను సికింద్రాబాద్ స్టేషన్లో ఒక సూట్ కేసు వేసుకుని దిగా. ఆ రోజు నా దగ్గర నా జేబులో ఒక 1000 రూపాయలు 1500 రూపాయలు ఉన్నాయి. నాకు కావాల్సిన సంపాదించుకున్నా. సమాజం సహకరించకపోతే ఇంత సంపాదన రాదు. అందరు సహారం చేతులు ఉంటేనే. నా కథ ఒకటికి నచ్చింది, వాడు ఓకే అన్నాడు. ఆ కథ హీరో ఓకే అయింది, ప్రొడ్యూసర్ ఓకే అన్నాడు. వీళ్ళందరూ సహకారం. తర్వాత జనం
ఇటు మంచి కథ చెప్పాడు రా అని చెప్పి ఆదరించారు. వాళ్ళు చూడబట్టి డబ్బులు వచ్చినాయి. సో నేను ఇవాళ కొంచెం ఒక మంచి స్థానంలో ఉన్నానంటే కొన్ని వేల మంది నాకు సహకరించారు. కృతజ్ఞత ఉంటే చాలు సార్. 100 రూపాయలు టికెట్ కూడా ఉంది నీ వెనక. స్వశక్తితో పైకి వచ్చావు. బట్ 10 మంది నిన్ను మెచ్చి నిన్ను కొంచెం నెట్టారు ముందుకి. నువ్వు ఒక క్షణం ఆగినప్పుడు ఒక 20 మంది నన్ను ముందుకు నెట్టారు. అందుకని ఇంకో స్థానంలోకి వెళ్ళేవు. సో ఆ 20 మందికి మనం కనీసం ఒకళ్ళిద్దరి కన్నా తిరిగి వాళ్ళ వల్ల నేను ఎంత అయింది అనే కృతజ్ఞత అంతే. సింపుల్ ఎక్స్ప్రెషనే. అది చాలా మంది చేస్తారు. అది సినిమాలో ఎందుకు పెట్టాలనేది ఆ థాట్ అనేది ఎక్సలెంట్గా. కొంతమంది నేను ఇప్పటికీ అనుకుంటా వేల కోట్లు సంపాదించేస్తారు, అవి అలాగే ఉంచుకుంటారు, చచ్చిపోతారు. మనం యూస్ అవ్వకుండా ఇంకోటికి ఉపయోగపడకుండా. అస్సలు ఆ పేర్లు అప్రస్తుతం. కానీ నేను చాలామంది చూసా, ఎంత ఉన్నా సరిపోదు అసలు. యాక్చువల్గా ఒక స్థాయికి మించి ఒక మంచి కారు, అంటే అసలు మరీ యోగిలాగా బతకమంటలా వెళ్ళి బైరాగలాగా. సమాజంలో ఉన్నప్పుడు నీకు కొన్ని కోరికలు ఉంటే ఓ మంచి ఇల్లు, ఓ మంచి కారు, కొంత బ్యాంక్ బ్యాలెన్స్. దీని తర్వాత అంతా ఎప్పటికీ మనం చూడం, ఎప్పటికీ చూడం. ఇది మనకి ఇంత ఉందంట అనే ఒక ఫీలింగ్ తప్ప ఏమి లేదు, ఉపయోగకరం ఎప్పటికీ చూడవు కూడా. అసలు ఎందుకు మన బ్యాంకులో ఉందంతా మనం ఒక రోజు ఊడ్చుకొచ్చి చూసుకుంటామా? ఎవడో మన మేనేజర్ చెప్తాడు ఇంత ఉంది సార్ మనకని, ఎప్పటికీ చూడమది. అది ఎట్టా మురిగిపోయి కాబట్టి తిన్నారు కాబట్టి 10 మంది నిన్ను వాటేసుకున్నారు, 10 మంది నిన్ను నీకు పైకి రావడానికి సహకరించారు కాబట్టి ఒకళ్ళిద్దరన్నా నువ్వు తిరిగి ఇవ్వాలి. అది కంపల్సరీ. అది దట్స్ ఏ. ఆ డైలాగ్ చాలా అద్భుతమైన. చాలా తీసుకున్నావు ఇప్పటికే తిరిగి ఇవ్వాలనేది. అది బాబు చెబుతుంటే అదిరిపోయే స్టైల్. తను ఇంకొకటి అసలు ఇట్లాంటి ఒక నేచర్ మీద సమాజం పట్ల రెస్పాన్సిబిలిటీ. అంటే మీకు ఆత్మీయ చిందన ఏమన్నా మీకు బుక్స్ ద్వారా వచ్చిందా, ఎక్కడన్నా ధ్యానం ద్వారా, గురువులు ద్వారా వచ్చిందా, బై బర్త్ మీలో ఇలాంటి? మీ వైఫ్ గారు, మీ భాగస్వామి ఉన్నారు కదా, మీ సతీమణి గారు, ఆవిడ మేరంగ్ ఇట్లా ధ్యానంలో ఉంటుందా? ఎలా సార్ ఏంటి అంటే ఇది సాధారణమైన ఎంతోమంది గురువుల దగ్గర చూసాము, ఇన్నర్ నుంచి వచ్చే డైలాగే తప్ప ఇది ఏదో తాత్కాలికమైన డైలాగులు కాదు ఇవి. అదే అద్భుతమైన డైలాగ్స్. అది ఏంటి సార్ అది రహస్యం? అంటే మరి భర్త ఏమి లేదులే మాస్టర్ గారు. అంటే కొంచెం కుటుంబంలో కొంచెం స్వతహాగానే సమాజ పట్ల రెస్పాన్సిబిలిటీ ఉంది. కొంచెం వాపక్ష ధోరణి ఉంది. కొంచెం కమ్యూనిస్ట్ కుటుంబాలు కాబట్టి, సమాజం దేవాలయం అని నమ్మే కుటుంబాలు కాబట్టి, దాని ద్వారా కొంచెం చిన్నప్పటి నుంచి మన పెద్దలు ఏం చెప్తారో అదే వస్తుంది. అది కొంచెం ఉంది. కొంచెం ఓ పాలు ఆవేశం. అంటే కమ్యూనిస్టులు అంటేనే కొంచెం ఆవేశపరులు, ఒక విప్లవం, రెవల్యూషన్ ఈ గోల్లో ఉంటుంది. మీకట్ట మరి మీకు స్లో పేజ్ వచ్చింది, ఎట్లా వచ్చింది మరి మీకు? తర్వాత ఈ యాంగిల్లో వస్తున్నప్పుడు నాకు పెళ్ళైన తర్వాత మా వైఫ్ అరవింద్ ద్వారా వాళ్ళు రామకృష్ణ మఠం కొంచెం డివోటీస్. అంటే ఏదో కృష్ణారామ అనుకుంటే రోజు భజన చేసుకునే కుటుంబాలు కాదు. అంటే కామ్నెస్ ఉంది, శాంత స్వభావం, మంచి చెడులు తెలిసిన కుటుంబం బాగా. నా కొంచెం ఆవేశానికి ఆ కొంచెం బ్రేక్ పడి కొంచెం బ్యాలెన్స్ వచ్చింది భార్య ద్వారా. సిద్ధాంతం ఇద్దరికి మంచి చెడు ఇద్దరికి తెలుసు. కొంచెం ఆగి ఆలోచించడం, అదే కొంచెం ఆలోచించుడు. అది మరి ఆవేశం తెలిపోకుండా ముందుకి దానికి ఒక అందమైన షేప్ వచ్చింది ఈవిడ ద్వారా నా ఆలోచనకి. అంటే మీ ఆలోచనలకి రూపదిద్దే ఆ తల్లి సపోర్టింగ్స్. ఎగ్జాక్ట్గా. అది లేకపోతే ఇంత పాలిష్డ్గా చెప్పగలిగేవాడిని కాదేమో. ఏదో కొంచెం గోలగోలకి వెళ్ళిపోయేవాడిని. ఇంత పీస్ఫుల్గా, ప్రజెంట్గా ఆవేశానికి ఒక అందమైన టచ్ వచ్చింది మా వైఫ్ ద్వారా, వాళ్ళ కుటుంబం ద్వారా. ఈ సందర్భంగా ఆ తల్లికి మీ సందర్భంగా మేము థ్యాంక్స్ చెప్పాలి. ఒక సినిమా తీసామంటే ఏదో మన పేరు రావాలనో డబ్బుల కోసం కాకుండా ఈ సినిమా 10 మందికి ఉపయోగకరంగా ఉండాలి అనే ఒక భావనతోటి మీరు ఈ సినిమా. మా వైఫ్ ఆ విషయంలో ఎప్పుడు ఒక సినిమా స్టార్ట్ చేయబోయే ముందు చెప్తుంది, ఇదిగో ఈ సినిమా ఎక్కడో స్వామీజీలు కూడా చూస్తారు అని చూస్తారు. కొంచెం మంచి ఉండేలా చూడు.
అబ్బబ్బబ్బ ఏం డైలాగ్. ఆ పిచ్చి పిచ్చి చేయొద్దు అని ముందు ఒక బాణం వేసేస్తుంది. సో నాకు ఆ భయం వేస్తుంది. రామకృష్ణ మఠం డివోటీస్ కూడా సో మన కుటుంబానికి చెందిన వ్యక్తి సినిమా తీస్తున్నాడు అనేది ఒకటి ఉంటుంది కదా, మనం ఉన్నప్పుడు రేపు చూస్తున్నప్పుడు ఇదేంటి వికారంగా ఉంది అది అనిపించకుండా ఉండాలి. ప్లస్ రెండు స్వతహాగానే మా ఇద్దరిలోనూ ఉంది, చెప్పాలి. సో దానికి కొంచెం పొతలు పోసి దాన్ని కమర్షియల్గా చెప్పాలి, 10 మందికి ఉపయోగకరంగా, మీకు ఉపయోగపడాలి, పొడిదులకు ఉపయోగపడాలి. అది తర్వాత నేను అనుకుంటాను, ఇప్పుడు మీరు డైరెక్టర్ అవ్వకుండా ఉండుంటే ఇట్లాంటి అద్భుతమైన నేచర్ మీద, ఈ ప్రకృతి మీద ఒక అద్భుతమైన ఈ సత్యాలను మిస్ అయ్యి ఉండేవాళ్ళు కానీ మేము అంటే నేచర్ ఏంటంటే, అంటే నేను మాకు అనిపిస్తుంది ఏంటంటే, మాకు తెలిసిన గురుగారు అనుభవం ప్రకారం, అంటే మేము ఈ ధ్యానం మెడిటేషన్ వెళ్తున్నప్పుడు మన నేచర్కి భగవంతుడు, నేచర్ అంటే భగవంతుడు ఉండి ఒకటే, దగ్గర ఏ పని అయితే అదే నిన్ను ఎలా తీసుకెళ్లాలో, నీ భావాలని ఎలా బయట పెట్టాలో ప్రకృతే మనల్ని మన లైఫ్ డిజైన్ చేస్తుంది. గాలినే దానికి ఒక దిశ క్రియేట్ చేసినప్పుడు మనిషి జీవితానికి ఇవ్వలేదా? కానీ మనం ఏ స్థాయికి వెళ్ళిపోయామంటే మాస్టర్ గారు, మన జీవితాలు ప్రకృతి ఫిక్స్ చేసిన విధంగా ఫిక్స్ చేయకుండా మన డైరెక్షన్లో నడుపుతున్నాం, వెళ్తూ ప్రకృతి ఫిక్స్ చేసిన మార్గాలు, నదులను కూడా మనం చెడగొట్టే పరిస్థితి చేసే స్థాయికి వెళ్ళిపోయాం. అసలు మన మీద యుద్ధం కాదు, ప్రకృతితో యుద్ధం ప్రకటించాం. అంటే మన చెట్టుని మనం కూర్చొని మనం నడుకుంటున్నాం, అదే జరుగుతుంది. హిమాలయాలు కరిగిపోతున్నాయి అంటున్నారు, ఇప్పుడు సముద్ర గర్భం పైకి వస్తుంది అంటున్నారు. అంటే ఈ పరుగు పందెంలో ఆ సహజ వనరులని చాలక ఇంకా తవ్వేయాలి, ఏదో కావాలి, చేసేయాలి. వస్తున్న ఆచార్యాలు ప్రకృతి మీద ఏమన్నా మీరు అన్నయ్య గారి సినిమాలు ఏమన్నా ప్రకృతి వైపరీత్యం మీద చాలా పెద్ద అంశం చెప్పబోతున్నా. వెయిటింగ్ చెప్పొద్దులేండి మాకు. ఆల్రెడీ ఇంకోటి అంటే మాకు నచ్చిందంటే ధర్మస్థలం అని మీరు చూడండి సార్. ధర్మం అనేది మాటు మరిగిపోయిన కాలంలో ధర్మస్థలం అనే ఒక చెవులకి ఏంటంటే సార్ కొంచెం ఇంపుగా సంపుగా ఉంది. వెరీ వెరీ థ్యాంక్ యూ చెప్పాలి. ధర్మం అంటే మనం ఆ పదం వినిచినప్పటి నుంచి మనం అది పాటించకపోయినా ధర్మం ఆ వర్డ్ ఎందుకో మనిషిని ధర్మం అంటే ఎందుకంటే ఎవరు ఏ పెద్దవాళ్ళు చెప్పినా అరే ధర్మం ఉండాలరా, అదే చెప్పి మాట్లాడే ధర్మం ఉండాలరా, చేసే పనిలో ధర్మం ఉండాలి, ఏది శాశ్వతం కాదు ప్రపంచం ధర్మం తప్ప అనేది అది బేసిక్ నానుడి. ధర్మం ఒకటే శాశ్వతం, ఒక్కటే చెప్పినప్పుడు సరే ప్రపంచం అంతా ధర్మం ఉంటే బాగుండు అనే ఒక ఫీలింగ్ ఎంతో మందికి ఉంది. కనీసం ఒక చిన్న స్థలం ఆ ఊళ్ళో ధర్మం మాత్రమే ఉండాలి అని దీనికి ఒక పేరు ఏం పెట్టాలంటే అంటే ధర్మస్థలి, ధర్మం ఉండాల్సిన స్థలం ధర్మస్థలి అని పెడితే బాగుండు అనిపించింది. సో ప్రతి ఒక్కళ్ళు అక్కడ ధర్మం ఉండేలా పాటుపడతారు. మన చెడు ఉండగానే అక్కడ ధర్మస్థలం ఈ ప్లేస్ అలాంటిదని ఒక నేచర్కి ధర్మం రక్షిత అంటే ధర్మాన్ని అది కాపాడుతానే ఫీలింగు. సో అంత చదువు అంటే ఎక్కడో ప్రపంచం అంతా ఒక ధర్మస్థలి అయితే బాగుండనే. ఎందుకంటే ఏంటంటే మన ప్రపంచాన్ని మార్చిపోయినా కానీ మనలో ఉన్న థాట్ని ఎలివేట్ చేయడం అనేది చాలా అద్భుతమైన. మీకు ఈ సందర్భంగా మేము 2 చేతులు దండం పెట్టాలి సార్. మనం మారుతా ఇలా ప్రతి ఒక్కళ్ళు నేను ఒక్కడిని చేస్తే ఏం వద్దులే అని అనుకుంటే అవ్వదు. నీ కంట్రిబ్యూషన్ నువ్వు చేస్తే ప్రతి మనిషి చాలా మంది అంటారు నేను ఈ చెట్టు నాడుతున్న వల్ల కాదు ఇది వాళ్ళు అంటారు. తప్పది. అంటే ఎవరు చేసుకుని నేను రెడీ చేశాను అంటుంటారు. సంవత్సరానికి కొన్ని లక్షల హెక్టేర్లు ఎకరాల అడవులు కొట్టేస్తున్నారని బీబీసీలో సర్వేలు తేలింది. అడవులు కొట్టేసి ఏం చేయాలని ప్రతి 4 జీవరాశుల్లో ఒక జీవరాశి అంతరించిపోతుంది. నీకెంత హక్కు ఉందో వాడికి అంత హక్కు ఉంది. అదే నీకు కొంచెం మేధస్సు ఎక్కువ ఇచ్చాడు, శక్తి ఎక్కువ ఇచ్చాడు, బాగుంది, అధికారం ఎక్కువ చూపిస్తున్నాం. మనమే కాదు ఇప్పుడు ప్రధానమంత్రులు కూడా కూర్చొని మాట్లాడుకుంటుంది దేశ అధినేతలు అందరూ క్లైమేట్ చేంజ్ గురించి, వాతావరణం మార్పులు, కాలుష్యం మీద మాడుకుంటున్నారు. నెక్స్ట్ జనరేషన్స్కి భవితరాలకి ఏమంతా తెలియట్లా. నడుక్కుంటూ పోతా ఉంటాయి. కొన్ని దేశాలు ఏ స్థాయిలో ఉండబోతున్నాయో కూడా అసలు కొన్నేళ్ల తర్వాత హిమాలయాలు ఏ రేంజ్లో ఇవి వింటంటేనే భయం వేస్తుంటాయి మనకి. అది నేచర్ మనం పాడు చేసుకుంటాం. దున్నపోత మీద వర్షం పడ్డట్టు చలించుకుంటే ఎలాగా ఆ క్షణానికి ఏదో వార్తలాగా వింటున్నాం కానీ భయం లేకపోవటం. నిజంగా మనకి ఇది భయం లేకపోవటమా, మూర్ఖత్వమా, లేదా నెగ్లిజెన్సా? మన వంతు మనం చేసుకోవాలి. ప్రతి మనిషి పట్ల చెట్టు నువ్వు నాటాలి,
మీరు కూడా ఏదో ఒక ఫారెస్ట్ లోపల ఏదో మీరు చిన్న తక్కువ అనుకుంటున్నాం మాస్టర్ గారు. అంటే అది ఫామ్ హౌస్ లాగా ఒకటి కొనుక్కొని వీలైన చెట్లు నాటి ఒక అర్బన్ ఫారెస్ట్ క్రియేట్ చేసుకుందామా. గుడ్ థాట్. ఎందుకంటే ప్రతి మనిషికి అది అవసరం గురుగారు. ఎందుకంటే ఆక్సిజన్ అసలు మిస్ అయిపోతుంది. అందరూ తర్వాత చెట్లు ఆక్సిజన్ గురించి కొనుక్కునే స్థితికి వచ్చామంటే చూడండి అది అంటే ఇది కూడా ఆ క్షణికావేశమే. ఇది మళ్ళీ ఈ సమస్య తీరిపోగానే మళ్ళీ మామూలు అయిపోతున్నారు మనుషులు, మళ్ళీ మామైపోతున్నారు. అంటే నేచర్ ఎన్ని రకాలుగా గుర్తు చేస్తున్నా సరే మనం గుర్తులేం పొందలేకపోతున్నాం. ఆ క్షణానికి ఇంట్లో కూర్చొని ఏదో కూర్చొని మాడుకుంటున్నాం కాసేపు సోది, ఆ తర్వాత మర్చిపోతున్నాం. ఊరికి సూక్తులాగా మిగిలిపోతున్నాయి. బట్ ఇది మాటలు ఆపి చేతల దాకా తీసుకెళ్లాల్సిన సమయం ఆసన్నమైంది. అండ్ మీలాంటి వాళ్ళ ద్వారా ఈ మెసేజ్ ఇంకా ఎక్కువ వెళ్తే ఇంకా మాకు ఆనందం. ఇప్పుడు గురుగారు మీరు జగ్గువాస దగ్గర ఫాలో అయ్యారన్నారు ఈ ధ్యానం గురించి, మీరు క్లాస్ తీసుకున్నారు గురుగారు? అంటే నాకు ఏంటంటే కోర్స్ చేశారా? చేశాను మాస్టర్ గారు. అక్కడ ఈషా ఫౌండేషన్కి వెళ్ళాను, కోయంబత్తూరు వెళ్ళి కొన్ని రోజులు ఉండొచ్చాము. నీకంటూ కొన్ని డ్యూటీస్ ఉన్నాయి, మనిషి సిద్ధాంతాలు ఉన్నాయి, అవి చేసి వెళ్ళిపో. అసలు రిజల్ట్స్ కూడా నీకు అనవసరం, బట్ నీ డ్యూటీస్ నువ్వు చేయాలిగా. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అన్నారంటే నీ ధర్మం నువ్వు నిర్వర్తించు, రిజల్ట్స్ కూడా నీకు సంబంధం లేదు. బట్ అవి కూడా మర్చిపోయి పిచ్చి పిచ్చిగా లేనిది వాటి గురించి బేసిక్ పనులు నువ్వు చేయాల్సిన పనులు నువ్వు చేస్తే అసలు నువ్వు చాలా చేసినట్టు సమాజానికి. అసలు అంతకుమించి నువ్వేం వచ్చి ఇప్పుడు అర్జెంటుగా సమాజాన్ని ఉద్ధరించాలనేది కూడా లేదు. నీ ఆరోగ్యం నువ్వు కాపాడుకుంటా, నీ బేసిక్ సెన్స్ నువ్వు ఎలా బతకాలో ఇంకో హానికరం చేయకుండా, అంతే. నువ్వు నేచర్ని పాటు చేయకుండా. మేము కూడా ఈ ధర్మం, ఈ ప్రకృతి ధర్మం అనే దానిలో వెళ్ళటానికి కోసం మాకు గురునానక్ గారు ఆయన ఒక గురుగారు మిమ్మల్ని కూడా కల్పించడం జరిగింది. ఆయన ఇంతకుముందు మాకు ఈ 5 ఎలిమెంట్స్ మీద ఉంది, కానీ ఆ గురువు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇవి పంచభూతాలు మన తల్లి కంటే గొప్ప, తల్లిగా అన్నం పెట్టే లాంటి పంచభూతాలను మనం రెక్లెక్ట్ చేస్తున్నామని ఆ గురువు ద్వారా మీ సందర్భాన్ని మేము ముందుకు తీసుకెళ్తూ 10 మందికి నేచురల్స్ ప్రకృతి ఇలాంటి పెద్దవాళ్ళు కూడా చెబితే కొంచెం యూత్ కూడా బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆల్రెడీ మీరు సినిమాల్లో చెబుతున్నారు. సినిమాల్లో కాకుండా నాలో కూడా లైవ్గా కూడా చెప్తారు అన్న విషయమే. చాలా పెద్ద స్థాయిలో వెళ్ళాలి మాస్టర్ గారు. ఇది మెసేజ్ ఫస్ట్ తప్పడుగులు వేస్తున్నారు గారు. పెద్దవాళ్ళ దగ్గర కూడా చెప్పించగలిగితే చిరంజీవి గారి వాళ్ళ ద్వారా, అన్నయ్య ద్వారా, నెక్స్ట్ అన్నయ్య ద్వారా ఎక్కువ రీచ్ ఉంటుంది. అంటే ఇలాంటి గొప్ప గొప్ప అంటే ఇందులో మనందరం మడికొట్టుకొని కూర్చొని తపస్సు చేయమని చోట్ల ప్రకృతిని కాపాడుకోవడం అనేది నువ్వు లైఫ్ ఎంజాయ్ చేస్తూ చేయాల్సిన పని. చిన్న మంచి చెట్లు నాటుకో, వాతావరణం చూసుకో, పక్షులు జీవరాశులు ఎంజాయ్ వస్తున్నాను. ఇది బేసిక్ సెన్స్. అంటే అసలు చాలా బేసిక్ పనులు చేయమని చెప్తున్నాం. సరే మీరు చెప్తుండే కూడా ఇంకోటి ఏంటంటే మనం వెళ్తే పక్షులు ఎక్కడో సింగపూర్, మలేషియా నుంచి వలస అటు ఏ రూట్ మ్యాప్ చూస్తున్నాయి అంటే అంటాడు నేచర్లోనే ఒక ఇంటెలిజెంట్ ఉంటుందండి, ఒక తెలివి ఉంటుందంట గురుగారు. ఆ తెలివిని మనం అవి అందుకున్నాయి, మానవుడు ఆడు అందుకోకుండా అవే వెళ్తున్నాడు అనేది ఒక మా గురువుగా చెప్పిన ఒక సత్యం. ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు జనరల్గా మనిషికి మించిన స్ట్రాంగ్ యానిమల్ లేదు. మన అన్ని జంతువుల్లోకి ఎందుకంటే మనకి తెలియకోల్పోయి జీవిస్తుంది. ఎందుకంటే నీకున్న విచక్షణ వాటికి ఉండదు. అయ్యంత కరెక్ట్గా బతుకుతున్నాయి అంటే ఎందుకంటే వాటికున్న కొద్దిపాటి దాన్ని అవి సద్వినియోగం చేసుకుంటున్నాయి. మన శక్తులు మనం మర్చిపోయి పిచ్చి పిచ్చి వాటి మీద ప్రయోగించే శక్తులన్నింటినీ మన దీనస్థితికి దిగుతారుతున్నాం. వాటికి అంత శక్తి ఉన్నప్పుడు మనకి ఎంత శక్తి ఉండాలి? శక్తి ఉండాలి. అన్నిటి మీద అది కూడా జీవరాశుల్లో కూడా మానవ జన్మ అద్భుతమైంది అన్నారు కదా పెద్దలు. సో మనం ఆ ప్రకృతితో అనుసంధానం అవ్వాలి, వాటితో మమేకం అవ్వాలి. అవ్వగలిగితే నువ్వు దానిలో భాగం అయితే ఈ బ్రహ్మాండాన్ని నువ్వు అప్పుడు ఎంజాయ్ చేస్తాం. అసలు మర్చిపోయి అది వేరు మనం వేరు అనుకునే స్థాయికి వెళ్తే అది ఇంకా వేరు చేస్తాం, ఇంకా వేరు చేసి దుఃఖానికి గురికావడం అవుతుంది. ఇట్స్ హై టైం. అంటే దీన్ని చాలా ఎక్కువ మంది చెప్పాలి. మీరు అవసరమైతే కొన్ని పాఠశాలలు కూడా వెళ్ళాలేమో. ఇప్పుడే స్టార్ట్ అయింది. పిల్లలకు కూడా నేచర్స్కి కొన్ని కాలేజెస్ కూడా వెళ్ళేసి నేచర్ గొప్పతనం చెప్పాలి, వాళ్ళని భాగం చేయాలి ఇందులో. ఎందుకంటే వాళ్ళతో పార్టిసిపేషన్ చేయించాలి. అనంతపురంలో కూడా మొత్తం ప్లస్ మీట్ పెట్టేసి విలేజ్కి వెళ్ళి ఒక బళ్ళు వేసుకెళ్ళి విలేజ్ మొక్కలు నాటించి మొక్క నరికే ముందు
నరికే ముందు ఒక 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 పేణాన్ని తీసే ముందు పేణాన్ని పోసేవాడికి ఎంత అదృష్టం విషయం. తీయటం ఈజీ కదా గురుగారు. ఒక మొక్క నాటి దాంట్లో నుంచి పళ్ళు ఫ్రూట్స్ ఏం చేసామండి గురుగారు, మేము ఏం చేస్తున్నామంటే ప్రతి ఇంటికి ఒక మొక్క ఇచ్చేసి ఆ ఇంట్లో పెద్దవాళ్ళు తాత వాళ్ళు ఎవరైనా చనిపోయి ఉంటారు కదా, ఆ పేరు పెట్టి మీరు సుబ్బారావు మీ తాతగారు మొక్క నీళ్లు పోయింది, తాతగారు హ్యాపీగా వస్త్రాన్ని పైకి తాతగారు అనే భావన తెచ్చండి. భలే భలే ఉంది సార్ అన్న. అది ఇంటింటి తిరిగి మొన్న ఒక 100-200 చెట్లు ఇచ్చి ఒక ఈ చెట్లు దాకా మొత్తం అనంతపురంలో 1,000,000 మొక్కలు నాటాలని డిసైడ్ చేసుకున్నాం అనమాట. 1,000,000 మొక్కలు డిజైన్ అనంతపురంలోనే. అనంతపురం అంటే ఒక ట్రీ తక్కువ ఉండదు గురుగారు, కాబట్టి అక్కడ వర్షాలు తక్కువ ఉన్నాయి, పంటలు తక్కువ ఉన్నాయి. మేము ఆరా చేసాం అక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం, వేరే వద్దామని చెప్పి అక్కడ నుంచి వేసి 1,000,000 మొక్కలు అక్కడ వచ్చి డొనేషన్ చేస్తా ఉన్నారు. బట్ ఈ ఆలోచన బాగుంది. ఆ ఇంట్లో పెద్ద మనిషి పేరు పెడితే తాతమ్మ ఆడితే నొక్కలు ఆడితే మీ ఇంట్లో ఎవరు చనిపోయారమ్మా, మా తాత సుబ్బారావు గారు, మా తాత ఒక కవర్లో పేరు పెట్టి రాసిస్తే అంటే మాకు ఇన్నాళ్ళ నుంచి మా తాతను గుర్తు చేసుకుని అదృష్టం కల్పించారండి. పొద్దున్నే మేము ఆ తాతను దోసుకుని నీళ్లు పోతాను అంటే చాలా ఆనందం వేసింది. అదే సో వాళ్ళ తాత గొంతులు నీళ్లు పోసినట్టు నీళ్లు పోసినట్టు ఫీలింగ్స్, ఆ తాత పెరుగుతున్నాడన్న ఫీల్ ఉంటుంది కదా. ఆ తాత కూడా ఆనందంగా పెరిగి మంచి పళ్ళు ఇస్తాడు, మంచి గాలిస్తున్నాడు, కలకల్లాడుతూ పొద్దున్నే నేను చూసి నవ్వుతుంటాడు అని ఈ థాట్ ని స్టార్ట్ చేసాము కార్యక్రమాన్ని. నేను కూడా అంటే నేను కొన్ని చెట్లు నాటుకుంటున్నా, నేను కూడా కాకపోతే 2 మొక్కలకి మా అమ్మగారి పేరు మా నాన్నగారి పేరు పెట్టుకున్నాను. థాట్ ని మనం కూడా డెలివరీ చేద్దాం అనేది మంచి ఆలోచన. మంచి ఆలోచన. ఫస్ట్ ఏంటంటే వాళ్ళ పేర్లు ఉండ ప్లాస్టిక్ కవర్లో ఉండ గురుగారు పేరు రాసి దాంట్లో వాటర్ పోసిన చెట్టు పోకుండా దాన్ని లామినేషన్ చేపిస్తున్నాం. లామినేషన్ చేసి ఆ చెట్టుకి కరెక్ట్గా పెడతాం. నీళ్లు పోసే ముందు కరెక్ట్గా పేరు కూడా ఉంటుంది, తాతగారి పేరు ఉంటుంది, నీళ్ళు అంటే తెలియని ఒక సెన్స్. చాలా మంచి ఆలోచన. ఇది పిల్లలకి, ఇది చిన్నపిల్లలకు కూడా వెళ్ళాలి చాలా. ఎందుకంటే చిన్నపిల్లలకి మన తాత ఎవరు తెలియని చాలా మంది పిల్లలు మన వాళ్ళు ఉన్నారు. ఓహో మన తాత సుబ్బారావు గారే మీరు ఉన్నారా, మరి తాత రూపంలో తాత రూపంలోనే మనం అంతా వారసత్వం ఉండాలన్న సంగతి కూడా తెలియ మర్చిపోతున్నారు పిల్లలు. పై చిన్నపిల్లలకి ఒక దాని మీద వాళ్ళకి ప్రేమ స్టార్ట్ అయితే వాళ్ళు చూసుకున్నంత అందంగా ఎవరు చూసుకోరు. ఇప్పుడు ఇంట్లో మీరు చిన్నపిల్లలు ఉన్నప్పుడు చిన్న కుక్క పిల్లని ఇవ్వండి, ఎంత ప్రేమ చూసుకుంటారు దానికి. ఆ కుక్క పిల్లని వాళ్ళు ఎడుతారు. సో దాంతోపాటు చెట్లు అంటే ఈ నేచర్ గురించి కూడా చెప్పగలిగితే కనుక అసలు వాళ్ళ చేతిలో పెడితే దాన్ని వాళ్ళు ఎక్కడో తీసుకెళ్తారు, వాళ్ళు ఎక్కడో తీసుకెళ్ళిపోతారు. ఏంటంటే వాళ్ళు ఇచ్చే ప్రేమ వేరే స్థాయిలో, అంటే కల్మషం లేని మా మనసులో మా లోపల ఒక మంచి ఇది 5 స్థాయి తీసుకెళ్ళమనే మంచి భావన మీలో రావటం నెక్స్ట్ అద్భుతం సార్. మేము నెక్స్ట్ అన్నయ్య చిరంజీవి అన్నయ్య గారి దగ్గర కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్తాం, ముందుకు తీసుకుంటాం. అంటే ఆయన అనుభవానికి ఆయన ఇంకా అందంగా చెప్తారు. ఆయన మాట ఇంకా కొన్ని 100 మందికి 1000 మందికి వెళ్తుంది. సో ఆయన ద్వారా ఇది ఇంకా 5 స్థాయికి వెళ్ళాలి, ఇంకా 10 మంది చేరువాలని సందర్భంగా ఇది మీకు భగవంతుడు మీకు ఎందుకు ఆ ప్రకృతి ఆ మదర్ నేచరే మీకు ఇంకా డబుల్ ఎనర్జీ ఇవ్వాలి. ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తాను.